హాయ్ అండి. శనివారం ఇలా తులసి గొల్లలు కట్ చేసుకొని మాలగా కట్టి స్వామివారికి పెడతానండి. వెంకటేశ్వర స్వామికి, విష్ణుమూర్తికి ఇలా పెట్టడం వల్ల, ఇలా మాల వేసి కట్టుకొని పెట్టడం వల్ల చాలా మంచిదండి. మన ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ లేకోకుండా స్వామివారి కరుణా కటాక్షాలు మనకు దొరుకుతుందండి. అలాగే మనం పూలు కోసేటప్పుడు చెప్పులు వేసుకొని పూలు కోయకూడదండి. అలా పూలే కానీ ఏమైనా కానీ ఇంకా తులసి గొలని మనం చేత్తో తుంచకూడదండి. ఎప్పుడు ఒక కత్తిరో చాకో తీసుకొని కట్ చేసుకోవాలా. చూడండి ఎంత ఎండ ఉంది, ఇప్పుడే కాళ్ళు అలాగే మండిపోతున్నాయి, కానీ తప్పదు.